కూర్చుంటుంది. అప్పుడు రాజు చాలా సంతోషించి, నీకు ఏం వరం కావాలో అడుగు అని ఆదిత్యుణ్ణి అంటారు. ప్రభు, నన్ను చెరసాలలో వేశారు, నా తప్పు ఏమీ లేకుండా. అసలు నేను చెప్పే మాటలు కూడా మీరు వినలేదు. మీ తమ్ముడిని నేను కాదు, స్వర్ణకారుడు చంపేసి ఆ నింద నాపై వేశాడు. ఆ అడవిలో మీ తమ్ముడి దగ్గర విలువైన వస్తువులు, ఆభరణాలు ఉన్నాయని మీ తమ్ముడిని హత్య చేసి తప్పించుకుని స్వర్ణకారుడు తిరుగుతున్నాడు. అప్పుడు రాజు భటులను పంపించి స్వర్ణకారుడిని శిక్షించమని చెప్పాడు. ఆదిత్యుణ్ణి విలువైన నాణ్యాలు ఇచ్చి, మా రాజ్యంలో నీకు ఏ పదవికి అర్హుడవో ఆ పదవి ఇస్తాను